వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేటువంటిది సాక్షాత్ అభ్యర్థులే కొంతకాలం క్రితం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. వాళ్ళు ఫుల్ డాక్యుమెంట్స్తో వచ్చారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అయితే చాలా దారుణం. దానికి తాజాగా లోకేష్ గారు ఏమంటారనంటే, మేము పివి సింధు కూడా రిటర్న్ టెస్ట్ పెట్టలేదు, స్పోర్ట్స్ కోటాలో రిటర్న్ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని ఆయన చెప్పడం అనేటువంటిది అందరికీ చాలా విడ్డూరం అనిపించింది. సరే, పివి సింధు ఆవిడంటే ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారు, ఒక టాప్ ర్యాంక్ ప్లేయర్, ఆవిడ క్రీడాకారిణి. ఆవిడకి ఇచ్చారనంటే కొంచెం గౌరవప్రదంగా ఏదో ఇచ్చారని. ఇప్పుడు గతంలో కూడా స్పోర్ట్స్ మెన్కి బ్యాంక్ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం అనేటువంటిది అదొక సాంప్రదాయం కింద వస్తుంది. కానీ మరి పివి సింధు గారితో మిగతా 200 మందో 300 మందో స్పోర్ట్స్ కోటాలో ఉంటే వాళ్ళకు కూడా రిటర్న్ టెస్టులు లేకుండా ఎలా ఇచ్చేస్తారు? అంటే మీకు కావాల్సిన వాళ్ళకి అప్పుడు శాప్లో ఎవరైతే మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసేసుకుని, అంటే అది తెలుగుదేశం రిక్రూట్మెంట్ లాగా అయిపోతే ఎలాగా? అది దానికి సంబంధించినటువంటి ఆ క్రీడాకారులు ఆ క్రీడలో ప్రతిభావంతులైన వాళ్ళని సెలెక్ట్ చేయటం మానేసి, ఇది స్పోర్ట్స్ కోటాలో అయితే చాలా క్లియర్గా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విషయం. ఇంకా చాలా విషయాల్లో హారిజెంటల్ అది దాని పేరు చెప్పి ఇవన్నీ వాటిని ఇది చేయకుండా చేశారు. మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయి అని లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారని, ఇంత ఘోరంగా ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా అని నిలదీస్తున్నారు. ఇది అభ్యర్థులే. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ 2 బాధ్యతలు కూడా ఎస్ఈఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. ఇది ఫస్ట్ స్కామ్లో ఫస్ట్ స్టెప్. స్కామ్కి ఎక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సినటువంటి ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతల్ని అవుట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు అనేటువంటి చిన్న విషయాన్ని కూడా ఎలాగా మిస్ అయ్యారు, లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టివేయచ్చు అనే ముందస్తు వ్యూహంతోనే గోప్యంగా జరగాల్సిన ప్రక్రియ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు అనేటువంటిది ఇది ఒక కీలక ఆరోపణ. కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం, అతనికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇవ్వకపోవడం, అతని వివరాలు మాయం చేయటం, ఇవన్నీ గోల్మాల్ కాక మరి ఏంటి? పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్టే కదా. గతంలో డిఎస్సి ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డిఎస్సిలో కలెక్టర్లు డమ్మీలు అయిపోయారు, కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. ఇక్కడ మెరిట్ లిస్టులు లేవు, మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు ప్రదర్శించలేదు, పబ్లిక్గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించేటువంటి కొత్త పద్ధతి తీసుకువచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లన్నీ సక్రమంగా ఉన్నట్టు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్కు పిలిచి సర్టిఫికెట్లన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే సర్దుబాటు అంటున్నారు. ఎవరి కోసం ఈ సర్దుబాటు అంటే సమాధానం లేదు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతిపెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? స్పోర్ట్స్ కోటా జీవోలు ఎందుకు మార్చారు? పథకాలు లేకపోయినా కేవలం పార్టిసిపేట్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? జాతీయ పథకం విజేతకి ఉద్యోగం ఎందుకు రాలేదు? సొంత పార్టీ నేతలే క్రీడా ధృవీకరణ పత్రాలు ఇవ్వటాన్ని నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారు? ఇవి ఏమైనా బీఫామ్లా? తెలుగుదేశం పార్టీ బీఫామ్లా? పార్టీ నుంచి ఇవ్వడం ఏంటండి క్రీడాకారుల సర్టిఫికెట్లు? మెగా డిఎస్సిపై 336 కేసులు వేశారంటూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు అని బుకాయించడం, టీచర్ పోస్టుకు బేరసారాలు, ఆడియోపై తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదుతో సరిపుచ్చే అసలు సూత్రధారులు ఎవరో పడకుండా తొక్కి పెడుతున్న వాళ్ళు ఎవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయనే, ఆయన కుమారుడే విద్యాశాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలి అంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సిబిఐతో విచారణ జరిపించాలి అనేటువంటిది వీళ్ళు పట్టుబడుతున్నారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇది మెయిన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇది విద్యాశాఖ మొదట విడుదల చేసినటువంటి మెరిట్ లిస్ట్లో నవీన్కు మొదటి ర్యాంక్ వచ్చినట్టుగా ప్రకటించారు. దాని తాలూకు ఇది చూడొచ్చు మీరు, మార్క్స్ లిస్ట్. అది తన డిఎస్సి లాగిన్ బ్లాక్ అయ్యింది అని విద్యాశాఖకు నవీన్ మెయిల్ పెట్టుకున్నాడు. స్పోర్ట్స్ అభ్యర్థుల నియామకాలకి తప్పనిసరిగా అర్హత పరీక్ష రాయాలని 2012లో జీవో జారీ చేశారు, జీవో నెంబర్ 74. మళ్ళీ ఏం చేశారు? డిఎస్సి 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎత్తివేస్తూ
ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెంబరు 23. ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగిందే అతిపెద్ద కుంభకోణం కింద మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాను మరో పెద్ద కుంభకోణంగా మార్చారు. గతంలో 2% ఉన్న క్రీడా కోటాని 3% పెంచారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చారు. డిఎస్సి టెట్ పరీక్షలు రాయకుండా కేవలం క్రీడా ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. ఇదో జీవో నెంబరు 23. కొన్ని పోస్టులకు ఉద్యోగం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసి ధ్రువపత్రం సమర్పించవచ్చనే మినహాయింపులు కూడా ఇచ్చారు. అనుకున్న వారికి పోస్టులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిబంధనలను మార్చి పాత జీవోలు రద్దు చేశారు. నిజంగా మంచి జీవోలు అయితే వాటిని ఎందుకు రద్దు చేశారు? తర్వాత వివరణలో లోకేష్ ఈ అంశాలు ప్రస్తావించలేదు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగిది మనం చూసాము. ఇవన్నీ గోల్మాల్ కాక మరి ఏంటి అంటారు. వెరిఫికేషన్కి రాలేదు, కాల్ లెటర్ ఏది, ఇదొకటి. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ ఒకరికే ఇచ్చారు అనేటువంటిది ఇది చాలా పెద్ద ఇది. పథకాలు లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? 1 to 1 పిలిచి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఒక పోస్టుకి 15 నుంచి 20 లక్షల బేరసారాలు జరిగాయి. ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ప్రభుత్వ చిహ్నాన్ని ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకుని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్తో వదిలేశారు. వీడియో కాల్ చేసినటువంటి వ్యక్తి ఫోన్ నెంబర్ స్పష్టంగా ఉన్నా ఎఫ్ఐఆర్లో పేరు వెల్లడించకుండా అనుమానితుడిగా మాత్రమే పేర్కొనడం ఎందుకు? ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనేటువంటి దానికి సమాధానం లేదు. కేవలం పాల్గొన్నందుకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఏది పథకాలు లేకపోయినా కూడా. క్రీడాకారులు ప్రతిభ చూపలేదు, ఫలితాలు చూడలేదు. 48 మందికి ఖోఖోలో, 49 మందికి జూడోలో, 39 మందికి సాఫ్ట్ బాల్లో, ఫెన్సింగ్లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 270 మందికి పథకాలు లేకపోయినా కూడా కేవలం పాల్గొన్నందుకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. సో ఇవన్నీ చాలా క్లియర్గా కనబడుతుంటే ఈయనేమో ఏమంటారు, పివిసి సింధుకి ఇచ్చినట్టే ఇచ్చాం అంటూ ఈయన చెప్పడం. పివి సింధుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మాది. మరి కొన్ని ఏళ్లలో ఆమె ఐఏఎస్ అధికారి కాబోతోంది. జ్యోతి ఎర్రాజీ ఉత్తరాంధ్ర బిడ్డ. ముఖ్యమంత్రికి చెబితే ఆమెకు వెంటనే ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. క్రికెటర్ శ్రీచరణి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని సీఎం డైరెక్షన్. డిగ్రీ పూర్తయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని చెప్పారు. స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మెగా డిఎస్సి 2025పై వెల్లువెత్తున్న విమర్శలకు సోమవారం అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి చివరి శిక్షణ వరకు పారదర్శకంగా 148 రోజుల్లో డిఎస్సి నిర్వహించాం. ఎక్కడా షార్ట్ కట్లో చేయలేదని లోకేష్ చెప్పారు. స్పోర్ట్స్ కోటా గురించి ప్రతిపక్షం అనేక ఆరోపణలు చేస్తుందంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 29 కేటగిరీలు ఉంటే 65 కేటగిరీలు తీసుకొచ్చి సర్టిఫికేషన్, వెరిఫికేషన్ శాప్ ఆధ్వర్యంలో వివిధ దశల్లో నెల రోజుల పాటు పూర్తి చేశాకే డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను పకడ్బందీగా ఎంపిక చేశామన్నారు. మరి అక్కడ గ్రూప్ 1లో వాళ్ళు ఎంత పకడ్బందీగా చేశారు? ఇక్కడ అసలు మీరు ఇచ్చిన జీవోల్లోనే క్లియర్గా తెలిసిపోతుంది కదా. వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఒక ఈవిడికి పివి సింధుకి అప్లై చేసిన రూలే అందరికీ ఎలా అప్లై చేస్తారనేది కదా. కాక్రోచ్లను చెబుతున్నవారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, ప్రెస్ మీట్ ఎందుకు, హౌస్కు రమ్మనండి. ఇది చాలా ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా క్వశ్చనే. సరే, ఇప్పుడు మీకు ప్రతిపక్షానికి సమాధానం చెప్పడం ఇష్టం లేదు, అసలు ప్రతిపక్ష హోదానే ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళకి. అభ్యర్థులు అడుగుతున్నారు కదా, అభ్యర్థులు చాలా క్లియర్గా వాళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థుల తరఫున వైసీపీ పోరాడుతుంది, వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి కదా అని. అంతేగాని ఇది వైసీపీ ఇది కాదు, వైసీపీ దీంట్లో స్టేక్ ఏం లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే దగాపడిన అభ్యర్థుల తరఫున అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పకుండా మీరు అసెంబ్లీకి రండి చెప్తామంటే ఇదేంటిది? ఎక్కడికి వచ్చినా అది మాటే కదా. అసెంబ్లీలో మాట్లాడిన మాటే, అది బయటకు వచ్చినా మాట్లాడిన మాటే. క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పడం ముఖ్యమా, లేకపోతే అది అసెంబ్లీలో చెప్తాను, లేకపోతే మా ఇంటి దగ్గర చెప్తాను, ఇవి ముఖ్యమా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అలాగే దాని తాలూకు ఇవన్నీ కూడా ఇక ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. డిఎస్సి నియామకాల్లో ఎక్కడ డీవియేషన్ లేదు, అయినా డిఎస్సిపై ఒడిశా కూలీలతో 90 ఏళ్ల ఫేక్ జంజీ వ్యక్తులతో ధర్నాలు చేయించారు. మరి దారుణం ఇది. ఇంకా నయం అంటే వాళ్ళు పిచ్చోళ్ళ. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేసినందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశాడు? అంతటి బుల్డోజ్ పార్టీ అని పేరు ఉన్నటువంటి బీజేపీ సైతం దిగొచ్చి వాళ్ళ మంత్రితో రాజీనామా చేయించింది. అది జంజీ ఉద్యమం కాదా? ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇక్కడ అభ్యర్థులు అడుగుతున్నారు. వాళ్ళు మేము ఎలా మోసపోయామని వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. ఒడిశా నుంచి కూలీలు తీసుకొచ్చారు 90 ఏళ్ళ జంజీ వ్యక్తులతో. ఇది మరి అప్పుడు అమరావతి రైతుల ఉద్యమం అన్నారు మీరు, అది ఫేక్ ఉద్యమం అన్నందుకు మీకు ఎంత పొడుచుకొచ్చేసింది?
మీరు రైతుల్ని ఫేక్ అంటారా, అది ఇది అని నానా రచ్చా చేసి రభసా చేసి వాళ్ళని రెచ్చగొట్టేశారు అప్పుడు. ఇప్పుడు మాత్రం ఈ డిఎస్సి మీద నిజాయితీగా అభ్యర్థులు వచ్చి పోరాడుతుంటే మీరు వాళ్ళంతా ఫేకు, జంజీ కాదు 90 ఏళ్ళు వాళ్ళు జంజీలు అవుతారు ఒరిస్సా కూలీలు అంటూ. 2019-24 మధ్య 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళకు రావటం మానేశారు, అందుకే తల్లికి వందనం అమలు చేశామన్నారు. ఇది ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా 2019-24 మధ్య పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారని విమర్శించారు. మరీ దారుణం ఇది. తాజాగానే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అక్కడ పార్లమెంటు సాక్షిగా మొత్తం ఆయన టీఆర్ బాలు డిఎంకే ఎంపీ అడిగినటువంటి క్వశ్చన్కి కేంద్ర విద్యాశాఖ మొత్తం లిస్ట్ ఇచ్చింది, పాఠశాలలు ఎన్ని మూతపడిపోయాయి ఏపీలో అని. అటు బీహార్లో పాఠశాలల సంఖ్య పెరిగితే ఏపీలో మేఘాలయతో పోటీ పడాల్సి వచ్చింది. ఏపీలోనూ తెలంగాణలో తగ్గిపోయినటువంటిది. ఏపీ అంటే అసలు విద్యకి పెద్ద పెట్టింది పేరు కదా. మరి అలాంటి ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు పడిపోవడం ఏంటి? 1144 పాఠశాలలు మూతపడ్డాయి అనేటువంటిది. ఇక సరే, డ్రాప్ అవుట్స్ విషయం అది కూడా పార్లమెంట్లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ప్రత్యక్షంగా ఆయన ఇచ్చాడు డేటా. దాదాపు 1,00,000 పైచిలకు విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్స్ అయ్యారు. వాళ్ళంతా కూడా అవన్నీ కూడా అక్కడ ప్రైవేట్ పాఠశాలలో 1,00,000 పైగా అక్కడ పెరిగారు స్ట్రెంగ్త్ అని. ఇటు నుంచి డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళు కదా అటు వెళ్ళింది. ఇది అంతా ఎప్పుడు జరిగింది? ఇది 2024-25 మధ్యలో జరిగినటువంటి విషయం, ఇప్పటిదాకా జరిగినటువంటి విషయం. అది 2024-25 గణాంకాలు వాళ్ళు బయటపెట్టింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నాడు నేడు స్కూల్స్, ఆ రిఫార్మ్స్ అవన్నీ వాటి వల్ల ఇంగ్లీష్ మీడియం కానీ తర్వాత టోఫెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వీటి వల్ల అడ్మిషన్స్ కూడా దొరకని పరిస్థితి ప్రభుత్వ స్కూల్స్లో. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు మీరు? ఇవన్నీ గణాంకాలు ఇలా ఉంటే మీరు అలా చెప్పడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు అనేటువంటిది చాలా క్లియర్గా. తర్వాత గ్రూప్ 1 మీద ఆరోపణలు, లోకేష్ రాజీనామా చేయమన్నందుకే గ్రూప్ 1 మీద ఆరోపణలు. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చెప్పారు. మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు, గ్రూప్ 1 పై సిబిఐ విచారణ చేయించుకోవచ్చు. క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. మేము సిద్ధంగా ఉన్నాము. మరి మేము డిమాండ్ చేస్తుంటే డిఎస్సి మీద కూడా సిబిఐ విచారణ చేయించండి అని క్లియర్గా అడుగుతున్నారు. ప్రశ్నాపత్రాలు తయారు చేసి ఈ బాధ్యతని పరీక్షను నిర్వహించడం, ఒకే వ్యక్తికి అప్పగించడం, ఇవన్నీ కూడా మళ్ళీ అటు శాసన మండలిలో కూడా వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్. పివి సింధుతో పోల్చడం అంటే ఆమెను కించపరచడమే. స్పోర్ట్స్ కోటాలో 383 మంది పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి లోకేష్ ఒప్పుకోవడం అంటే, వారిని ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధుతో పోల్చడం అంటే ఆమెను కించపరచడమే. ఇలా ఒకరినొకరిని పోలిస్తూ కించపరచడం మంచిది కాదు. కోటా ముసుగులో పోస్టులు అమ్ముకుని జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి నిజమైన క్రీడాకారులు పొట్టగొట్టారు. 14 నుంచి 20 లక్షల రూపాయలు అంటూ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నారు. ఇక వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు భ్రష్టు పట్టించాడు అనేటువంటిది మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు అక్కడ మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడి చెప్పారు ఆయన. సో ఇది గ్రూప్ 1 అనేటువంటిది డిఎస్సిని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటిది అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి విషయం. సో ముందు ఎవరు మరి సిబిఐ సవాలు, మేము సిబిఐ విచారణకు రెడీ, మీరు దాని మీద కూడా సిబిఐ విచారణ వేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ విసిరినటువంటి సవాల్కి మరి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.